దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు టాపిక్ వచ్చి ఒక మనిషిని మార్చుట దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనుషులను మారుస్తూ ఉన్నారు, మతం మారుస్తున్నారు. అది కాదండి, మనిషి మార్పును దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆ మనిషిని మార్చటం అనేది దేవుడు వలన మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు మనము పరిశుద్ధ లేఖనాల్లో చూసినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు, జక్కయ్య అని. ఆయన పన్ను కలెక్టర్. ఆ పన్ను కలెక్టర్ ఏంటంటే అన్యాయంగా వసూలు చేస్తూ ఉంటుంటాడు. అన్యాయంగా వసూలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మరి అక్కడ అదే ఊరు ప్రభువారు వచ్చినప్పుడు ఆయనని చూడాలని ఒక ఆశ అయితే జక్కయ్యలో కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆశ ఆ జక్కయ్యలో కలిగినప్పుడు చూద్దామని ప్రయత్నం చేస్తాడు. కానీ చుట్టూ జనాంగం ఉంటారు. ఇతను పొట్టివాడు. ఆ పొట్టివాడై ఉండటం వలన యేసుని చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పక్కనే ఏదైతే మేడు చెట్టు కనపడుతుంది, ఆ మేడు చెట్టు ఎక్కి ఆ ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉంటాడు. వెంటనే ఆ ప్రభువు వారు ఏం చేస్తారంటే ఆ యొక్క జక్కయ్య వైపు చూసి, జక్కయ్య నువ్వు కిందకు దిగు, మీ ఇంటికి రక్షణ వస్తుందని చెప్పేసి మాట్లాడినప్పుడు జక్కయ్య వెంటనే తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన మార్పు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ గృహంలో అడుగు పెట్టారో ఆ యొక్క కుటుంబం అంతా రక్షింపబడుతుంది. అంతేకాదండి, జక్కయ్యలో ఒక గొప్ప మార్పు కనపడుతుంది. ఏదైతే నేను అన్యాయంగా తీసుకున్నానో, ఏదైతే జనాలను మోసం చేశానో, ఈ రోజు నుంచి నేను అట్లా మోసం చేయను, నేను ఏదైతే తీసుకున్నానో వారికి 4 గంటలుగా నేను తిరిగిస్తానని చెప్పేసి ప్రభువారితో చెప్పినప్పుడు ఆ ప్రభువారు ఒక మాట అంటాడు, నేటి నుంచి నీవు అబ్రహాము కుమారుడు అని చెప్పేసి. ఎంత గొప్ప కార్యం అండి! ఎప్పుడైతే దేవుడు నేను దర్శించాడో తన కుమారుడిగా ఆయన అంగీకరిస్తున్నాడు. అంతేకాదు, నీలో వెంటనే మార్పు కలుగుతుంది. ఈరోజు నిన్ను మార్చే శక్తి ఎవరికి లేదు, కానీ ఆ శక్తి మంతుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు మాత్రమే. ఒకవేళ నిజంగా నువ్వు మారాలని ఆశ కలుగున్నదా, అయితే నువ్వు ప్రభువు చెంతకు వచ్చినట్లయితే ప్రభువు నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను మారుస్తాడు. నీ పాప ఊబిలో నుంచి బయటకు తీయగలిగే దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.